Hello everyone, welcome to my YouTube channel Gems and Journeys. నా పేరు లిఖిత అండి. నేను యుఎస్లో ఉంటాను. చాలా రోజుల నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ భయం వల్లనో నా కంఫర్ట్ జోన్లో నేను ఉండిపోవడం వల్లనో లేకపోతే టైం లేదనో రీజన్తో నేను ఇన్ని రోజులు స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్. కాకపోతే ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే ఇంకా ఈ భయం ఇట్లనే ఉంటుందేమో, ఈ షైనెస్ ఇట్లనే ఉంటుందేమో అని అనుకొని స్టార్ట్ చేస్తున్నాను. నాకు మీ అందరి ఎంకరేజ్మెంట్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో చాలా రోజులు నేను అనుకుంటున్నాను, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి అని. సో తర్వాత నాకు అనిపించింది, సో ఆడవాళ్ళందరికీ నచ్చినది మెచ్చినది బంగారం కాబట్టి, సో ఫస్ట్ వీడియో లెట్ స్టార్ట్ విత్ మై జ్యువెలరీ కలెక్షన్. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దామండి. సో నా దగ్గర ఉన్న లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ ఇది. సో నేను ఇక్కడ యుఎస్లో ఉంటాను కాబట్టి ఎక్కువ మనం చైన్స్, బ్లాక్ బీడ్స్ సింపుల్గా ఉన్న వేసుకుంటాను కాబట్టి, సో ఇలా లైట్ వెయిట్లో ఇలా సింపుల్వి తీసుకున్నాను. సో ఫస్ట్ బ్లాక్ బీడ్స్తో స్టార్ట్ చేద్దాము. సో ఇవి నా బ్లాక్ బీడ్స్ కలెక్షను. సో దీంట్లో నేను ఫస్ట్ మీకు చెప్పాలనుకుంటున్నది దీని గురించి. సో ఇది దగ్గర నేను చూస్తున్నానేమో, ఇది అమ్మదండి. ఇది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ కొన్నది, కానీ చూడ్డానికి అలా అనిపించదు, బాగా ట్రెండీగా ఉంటుంది. అందుకే వీటన్నిటిలో ఇది నా ఫేవరెట్. సో ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇవి డైమండ్స్ అనమాట. సో ఈ డైమండ్ ఫినిష్ వచ్చింది. ఇది చాలా చూడ్డానికి కొంచెం హెవీగా ఉన్న లైట్ వెయిట్దే. సో దీనికి మధ్యలో ఇట్లా పెండెంట్ లాగా ఒకటి వచ్చి ఇక్కడ ఇలా వేలాడే వాటిలాగా ఇచ్చారు. అండ్ దీనికేమో ఈ క్యూట్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో చూడండి, చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి బ్యాక్ బీడ్స్గా కాకుండా సో నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. సో దీనికి మ్యాచింగ్ ఇది. సో నెక్స్ట్ వచ్చి ఇది నాకు ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుండి ఈ కోరల్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని నేను కోరల్స్లో నాకు ఒక పెండెంట్ కావాలి అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు చూస్తే మీరు ఇది ఇట్లా క్యూట్గా ఉంటుంది కోరల్స్. సో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇవంతా డైమండ్స్ వస్తుంది. సో ఇక అండ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు కనుక కోరల్ తీసుకోవాలనుకోండి, కోరల్ ఇట్లా ఉంటుంది అన్నమాట. సో మీరేమనుకుంటారు, కోరల్ ఇట్లా ఉంది కదా, ఇది ఒరిజినల్ కాదు అనుకుంటారు. సో కానీ కోరల్ ఇట్లా కొంచెం బ్రేక్స్గా ఉంటేనే అది ఒరిజినల్ కోరల్ అని అర్థము. సో నేనేం చేశానంటే దీనికి ఇలా చేంజబుల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కోరల్స్కి. ఇదేంటంటే మనము ఇది ఇట్లా డిటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ వెనకాల చూస్తే ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు మీరు దీన్ని. సో ఇది కింద కోరల్ డ్రాప్ తీసేసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్, సో ఇది నక్షి మోడల్లో వచ్చింది, చిన్న పీకాక్ డిజైన్. అండ్ దానికి నేను ఇంటర్చేంజబుల్ చేసుకోవడానికి ఇంకొక ఇవి కోరల్స్, ఇవి పర్ల్స్ తీసుకున్నా. కోరల్స్ తీసి ఇంటర్చేంజ్ చేసుకోవడానికి పర్ల్స్ తీసుకున్నా, ఆ డ్రాప్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే, జ్యువెలరీ ఏదైనా రీయూస్ చేసుకునేలాగా ప్రిఫర్ చేస్తాను. లైక్ డిటాచ్ చేసి లైక్ డిఫరెంట్ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంటాం. సో ఇది వచ్చి సింపుల్ 2 వరుసలు బ్లాక్ బీడ్స్. సో ఇదేంటంటే ఇది కూడా చాలా పాతది, ఇది అమ్మది. సో మమ్మీ నాకు ఇది ఇచ్చిందనమాట. సో మేము ముగ్గురం ఉంటామండి ఇంట్లో, నేను, మా చెల్లి ఇద్దరం అండ్ మా మమ్మీ. సో మేమేంటంటే ఒకరి జ్యువెలరీ ఒకరం ఎక్స్చేంజ్ చేసుకోవడం మాకు అలవాటు. సో ఎవరికి నచ్చినవి ఎవరి డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఉన్నవి మేము అట్లా తీసుకుంటాం అన్నమాట. సో ఇది సింగిల్ రో బ్లాక్ బీడ్స్. ఇవి అబ్జర్వ్ చేస్తే నా బ్లాక్ బీడ్స్ అన్నీ ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో ఇవేమో వెరీ స్మాల్ బ్లాక్ బీడ్స్, ఇవేమో మీడియంవి, ఇవేమో పైప్ ఉంటుంది, ఇదేమో అటాచ్డ్ పెండెంట్ ఉంటుంది.
సో ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది ఇలానే కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని మనం జీన్స్ మీదకి, చుడిదార్స్ మీదకి ఆర్ సింపుల్ ఫ్రాక్స్ మీదకి వేసేసుకొని బయటికెళ్ళొచ్చు. చూడడానికి ట్రెండీగా ఉంటది. అండ్ ఈవెన్ ఆఫీసెస్‌కి కూడా ఏసుకెళ్ళిపోవచ్చు. మనం ఆఫీస్ వేర్ ఫార్మల్స్ మీదకి కూడా ఏసేసుకెళ్ళొచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను తీసుకున్నా. అండ్ ఇంకొకటేంటంటే నా దగ్గర చాలా పెండెంట్స్ ఉన్నాయి ఇట్లా. కాలేజ్‌కెళ్ళేటప్పుడు తీసుకున్నవి ఇవి. అప్పుడు డ్రెసెస్‌కి మ్యాచింగ్ డిఫరెంట్ పెండెంట్స్ వేసుకుంటాం గదా! సో అలా డిఫరెంట్ పెండెంట్స్ ఇట్లా వేసుకోవడానికి తీసుకున్నా అనమాట. సో పెండెంట్స్ కూడా ఏసుకోవచ్చని ఈ బ్లాక్ బీడ్స్‌కి. సో నెక్స్ట్ ఇదొచ్చి ఇది నా వన్ మోర్ ఫేవరెట్. ఇది కుందన్స్ లాకెట్ వచ్చుంటది. ఇది అటాచ్డే ఉంటది. దీన్ని డిటాచ్ చేయలేము. సో చాలా క్యూట్‌గా ఉంటది. కుందన్స్ వచ్చి ఇట్లా టాజల్స్ వచ్చి ఇట్లా పెయిర్ అయ్యి ఉంటుంది. సో దీనికి నేనేంటంటే ఈ హ్యాంగింగ్స్ ఏసుకుంటా ముత్యాలవి. ఈ ముత్యాల హ్యాంగింగ్స్ అయితే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ ఇవి ఫస్ట్ హ్యాంగింగ్స్ ట్రెండ్‌లో వచ్చినప్పుడు తీసుకున్నాము. కానీ ఇవి కొన్ని వందల సార్లు ఏసుంటాను. కానీ చాలా క్యూట్‌గా ఉంటాయి. చాలా ట్రెండీ ఉంటాయి. కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఎప్పటికీ ఈ ట్రెండ్ పోవు. అట్లాంటి వాటిల్లో హ్యాంగింగ్స్ ఒకటి. అండ్ నాకు పర్సనల్‌గా ఈ ముత్యాలంటే చాలా ఇష్టము. ఎన్ని పర్ల్స్ ఐటెమ్స్ ఉన్నా మళ్ళీ నా కళ్ళు మళ్ళీ పర్ల్స్ మీదకే పోతది. సో ఇది నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇక్కడ ఈ ఈ నేనేం చేస్తానంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను. ఒకవేళ డ్రెసెస్ ఏసుకుంటే కొంచెం లెస్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. లైక్ ఎవరైనా ఇళ్ళకెళ్ళేటప్పుడు, గుళ్ళకెళ్ళేటప్పుడు అట్లా ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్ వేసుకుంటాను. అదే ఇప్పుడు ఏదన్నా లైక్ ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి లైక్ మరీ క్లోజ్ వాళ్ళ పెళ్ళిళ్ళు కాకుండా రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే ఇవి వేసుకుంటా. వీటికి కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కుందన్స్ దానికి రెగ్యులర్‌గా ఏసుకునేదైతే ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ ఏసుకుంటాను. పర్ల్ హ్యాంగింగ్స్. అదే కొంచెం నాకు గ్రాండ్‌గా కావాలి, గ్రాండ్‌గా వేసుకోవాలి అంటేనేమో ఈ ఇవి వేసుకుంటాను. ఈ చాంద్ బాలీస్ వేసుకుంటాను. సో ఈ చాంద్ బాలీస్ వేసుకుంటాను. సో ఇది శారీస్ మీదకి వేసుకుంటే చాలా చాలా గ్రాండ్‌గా ఉంటది. సో ఇప్పుడు మీరు చూసారో లేదో చాలా గ్రాండ్‌గా ఉంటది. అండ్ ఈ జ్యువెలరీ నేను ఇవి చాలా ఇయర్స్ నుండి కలెక్ట్ చేసినా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర తీసుకున్నాను. సో కరెక్ట్‌గా ఎక్కడ తీసుకున్నాం, ఏ షాప్స్‌లో తీసుకున్నాము కరెక్ట్‌గా ఐడియా లేదు. బట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం నేను రీసెంట్‌గా తీసుకున్నాను. రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ నేను యూఎస్‌లోనే తీసుకున్నాను. యూఎస్‌లో ర్యాలీలో కన్నా సన్స్ అండ్ జ్యువెల్స్ అని ఒక షాప్ ఉంటది. అక్కడ తీసుకున్నాను. కానీ అందరూ అనుకుంటారు యూఎస్‌లో జ్యువెలరీ తీసుకోవడం కాస్ట్లీ ఏమో అని. కానీ నేను ఇండియాలో రేట్స్ కంపేర్ చేసుకుంటే ఈ కన్నాలో ఆల్మోస్ట్ ఈక్వలే ఉంది. అండ్ ఇంకా కొన్ని సార్లయితే నాకు ఇండియా కంటే కూడా వేస్టేజ్ అవన్నీ ఇక్కడ కన్నాలోనే తక్కువ అని అనిపిస్తది. కానీ ఇది కన్నాకి పెయిడ్ ప్రమోషన్ ఏం కాదండి. సో నాకు పర్సనల్‌గా వాళ్ళ జ్యువెలరీ నచ్చింది. అండ్ వాళ్ళ కలెక్షన్ కూడా నచ్చింది. అండ్ వాళ్ళ రేట్స్ కూడా బెటరు. సో నా ఉద్దేశం ఏంటంటే నేను ఇండియాకెళ్ళి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునే లోపల ఈ జ్యువెలరీ రేట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. సో నేను అనుకోవడం ఏంటంటే ఆ పెరిగే 10% ఇది నేను ఎప్పుడో ఇండియా వెళ్ళడం కోసం వెయిట్ చేసి కొనుక్కోవడం కంటే కూడా నాకు నచ్చినవి రేట్స్ బెటర్‌గా అనిపించినవి ఇక్కడే తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కొన్ని యూఎస్‌లోనే తీసుకుంటాను. సో నెక్స్ట్ రెగ్యులర్ చైన్స్ కలెక్షన్ చూద్దాం. ఇదేమో నేను చిన్నప్పుడు నాకు మమ్మీ వాళ్ళు చేయించిన చైన్. సో నేను కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు అట్లా ఇవి డిఫరెంట్ లాకెట్స్ యూజ్ చేసుకొని వేసుకుంటాను. ఇదేమో మా పాప చైను. అందుకే ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇది పాతగా ఉంది. పాపకి అమ్మ వాళ్ళు చేయించారు ఈ చైను. దీనికి ఒక వినాయకుడు క్యూట్ డైమండ్ పెండెంట్ చేయించారు. సో ఈ పెండెంట్ అంటే నాకు చాలా ఇష్టము.
నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే నా సింగిల్ రో బ్లాక్ బీట్స్ ఉంది కదా, సో దీనికి కూడా నేను ఈ వినాయకుడు పెండెంట్ వేసేసుకుంటూ ఉంటాను. పాపకి ఎప్పుడు వెయ్యం కదా, సో తనకెప్పుడు అకేషన్స్ అప్పుడు వేస్తాను. సో తను వేసుకున్నప్పుడు నేను వేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇది నా ఫేవరెట్, ఇది రీసెంట్ ప్రమోషన్, ఇది రీసెంట్ బై. అండ్ ఇది నవీన్ గోల్డ్ అండ్ జ్యువెలర్స్ అని ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక స్టోర్లో తీసుకున్నాను. ఇది రోనియం పాలిష్ వచ్చి ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్లా మల్టిపుల్ ఇలా డైమండ్ పెండెంట్స్. అండ్ ఈ పెండెంట్ కూడా నాకు చాలా ఫేవరెట్ పెండెంట్ అండి. ఇది చాలా తక్కువకి కొన్నాం. ఇది 70,000 ఉన్నప్పుడు కొన్నాం. సేమ్ ఈ పెండెంట్ ఈ సైజ్ డైమండ్స్ కావాలంటే ఇప్పుడు అరౌండ్ 2 lakhs చెప్తున్నారు. అండ్ కమింగ్ టు దిస్ రోడియం పాలిష్ చైన్, ఇది నవీన్ గోల్డ్ అండ్ జ్యువెలర్స్లో కొన్నాము. ఇది 20 grams ఉంటుంది, కానీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఈ రోడియం బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయి. ఈ రోడియం పాలిష్ చైన్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, పైప్ చైన్స్ అట్లా. సో పైప్ చైన్స్ మా చెల్లె దగ్గర ఉంది, సో అందుకని నేను ఇట్లా రౌండ్స్ తీసుకున్నా. సో ఇన్ కేస్ నాకు అప్పుడు పైప్ వేసుకోవాలంటే మా చెల్లె దగ్గర వేసుకోవచ్చు అన్నట్టు నేను ఇట్లా రౌండ్స్ తీసుకున్నా. సో దీనికి నేను ఒక్కొక్కసారి మ్యాచింగ్ ఎట్లా వేసుకుంటానంటే, ఒక్కొక్కసారి ఈ పర్ల్స్ ఉంది కదా, పర్ల్స్ హ్యాంగింగ్స్, సో నేను పర్ల్స్ హ్యాంగింగ్స్ నేను మీదకి వేసుకుంటాను. లైక్ ఎక్కడికన్నా ఎవరైనా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు అట్లా లెస్ గ్రాండ్గా కావాలంటే వేసుకుంటాను. ఆర్ నాకు కొంచెం హెవీగా ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు అనమాట వీటికి. ఇవి కూడా చాలా లెస్ వెయిట్ అండి. ఇవి ఒక్కొక్క ఇయర్ రింగ్ 6 grams ఉంటుంది అంతే. ఇది 6 grams అండ్ ఇది 6 grams, కానీ వేసుకుంటే ఇది చాలా లుక్ వస్తుంది అసలు. దీనికి ఇలా కెంపులు ఇట్లా పచ్చలు వచ్చినాయి. సో ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే ఆ చాన్బాలీస్. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా లైక్ లెస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఎవరైనా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు, ఏదైనా బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్ళేటప్పుడు ఇవి ఈ ఇయర్ రింగ్స్ వేసుకొని, ఈ ఓమ్ లాకెట్ ఉంది కదా, ఈ ఓమ్ లాకెట్ వేసుకుంటాను. సో ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్ ఇవి ఫస్ట్ హ్యాంగింగ్స్ ఫ్యాషన్ వచ్చినప్పుడు తీసుకున్నవి. ఈ బుట్టలు చూస్తే మీకు చాలా క్యూట్ బుట్టలు అసలు. ఇవైతే ఇప్పుడు నేను పాపకు కూడా వేయచ్చు. నాకు ఒక 1.5 year పాప ఉంది, పాపకు కూడా వేయచ్చు. చాలా క్యూట్గా ఉంటాయి. మీరు చూసారో లేదో, నాకు ఇవి చాలా ఫేవరెట్. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా నచ్చి తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఐ డోంట్ నో ఇది జస్టిస్ చేస్తుందో లేదో కెమెరా, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మల్టీ కలర్స్ బీడ్స్. ఇది నేను జాబ్ చేసేటప్పుడు నా సేవింగ్స్తో తీసుకున్నాను. ఇది ఒక 20 grams ఉంటుందండి చైను, నెట్ వెయిట్. సో ఇదేంటంటే మనకి రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో ఉంటుంది. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా నేను ఈ పర్ల్స్ తీసుకున్నప్పుడు దీనికి మ్యాచింగ్ ఈ పర్ల్స్ అయితే ఇవి సింపుల్గా ఒకే కలర్ కదా అని మల్టీ కలర్స్ ఇయర్ రింగ్స్ తీసుకునిండే. ఇవి కూడా చాలా క్యూట్ ఉంటాయి. ఇవి కూడా నా ఫేవరెట్. ఇది కూడా కొన్ని 100 సార్లు వేసుంటాము. ఇది కూడా సింపుల్ శారీస్కి ఆర్ సింపుల్ డ్రెస్సెస్ మీదకి, కుర్తీస్ మీదకి, చుడిదార్స్ మీదకి వేసుకోవచ్చు. ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ దీనికి నేను కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే ఇయర్ రింగ్స్ వేసుకుంటాను. ఇది కూడా మ్యాచ్ అవుతుంది కదా అని ఇయర్ రింగ్స్ వేసుకుంటాను. సో మీకు ఇవన్నీ చూస్తే అర్థమైనట్టు ఉంటుంది. నేను ఒక జ్యువెలరీ ఒకలా వేసుకోను. అవి నాకు అకేషన్ని తగినట్టు, నా మూడ్ని తగినట్టు, సో అట్లా డిఫరెంట్గా వేసుకుంటాను. అండ్ ఈ జ్యువెలరీ ఇది చిన్న చైన్. ఇది దాదాపు ఒక 30 years బ్యాక్ది అనుకుంటాను ఈ చైన్. ఇది చాలా లెస్ వెయిట్. ఇది ఎంత 16 grams ఉంటుంది అంతే, కానీ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇది కూడా లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది. ఇది నాకు అంటే అన్ని జ్యువెలరీ ఫేవరెటే, కానీ కొన్ని బాగా ఫేవరెట్ ఉంటాయి. దాంట్లో ఇదొకటి. ఇది మా మేనమామ ఇది ప్రజెంట్ చేశారు. ఇది
అందుకే ఏమో ఇది ఇంకా కొంచెం బాగా ఇష్టము. సో, ఎవ్రీ జ్యువెలరీ అంటే నాకు పర్సనల్‌గా ఫేవరెట్ ఎందుకు అనంటే, ఒక్కొక్క జ్యువెలరీకి ఒక్కొక్క స్టోరీ ఉంటదండి. మీరిప్పుడు అబ్జర్వ్ చేసినట్టుంటే నేను ప్రతి జ్యువెలరీకి ఒక్కొక్క స్టోరీ చెప్పాను. సో, అండ్ సమ్‌టైమ్స్ ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నాననుకోండి, నాకు కొన్ని కొన్ని మెమరీస్ గుర్తొస్తాయి. సో, ఇప్పుడు నేను ఈ చైన్, ఈ లాకెట్‌తో ఇట్లా వేసుకుంటే నాకు కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తాయన్నమాట. అండ్ ఇది రీసెంట్ పర్చేస్. ఇది నేను ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నా రీసెంట్‌గా. ఇట్లా నాకు రోడియం పాలిష్ కావాలని చాలా రోజుల నుండి అనుకోని తీసుకున్నది ఇది. అండ్ ఈ ఇయర్ రింగ్స్, ఈ హ్యాంగింగ్స్ చూస్తే నేను కాలేజ్‌కి ఏసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు, ఇవి గోల్డా? గోల్డా? అని. కొందరైతే నమ్మకపోతుండేవాళ్ళు, ఇలా గోల్డ్‌లో తీసుకునేవాళ్ళా అని. సో, ఇవి అప్పుడు కాలేజ్ డే మెమరీస్ గుర్తొస్తాయి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే కొన్ని అమ్మవి. ఇదైతే అమ్మదండి. ఇది మమ్మీ జ్యువెలరీలో చూసినప్పుడైతే నాకు చాలా నచ్చింది. నేను ఎప్పటికైనా అనుకునేదాన్ని పెళ్ళైనప్పుడు నేను ఇది తీసుకోవాలి అని. అంటే తీసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ అందరం అన్నీ వేసుకుంటాము ఇవి ఎక్స్చేంజ్ చేసుకొని. నేను, మా చెల్లి, మా మమ్మీ. కాకపోతే మన దగ్గర ఉంటే మనం హ్యాండీగా ఏసుకోవచ్చు కదా! నేనొక ప్లేస్‌లో, మా చెల్లి ఒక ప్లేస్‌లో, మా మమ్మీ ఒక ప్లేస్‌లో ఉంటాం. సో, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క జ్యువెలరీ ఉంటది. సో, మనకు నచ్చినప్పుడు తీసి వేసుకోలేం కదా! వాళ్ళ దగ్గర ఉంటే. సో, అందుకని నేను నాకు కావాల్సినవి నేను కొన్ని తెచ్చుకొని నేను వేసుకుంటాననమాట. సో, అండ్ ఇది చెప్పాను కదా! ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇదైతే నాకు తెలిసి నేను 4థ్ స్టాండర్డ్‌లోనో, 5థ్ స్టాండర్డ్‌లోనో ఉన్నప్పుడు తీసుకుంది మా మమ్మీ. ఇదైతే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. ఇది ప్యూర్ గోల్డ్. సో, ఇదేంటంటే డిఫరెంట్ బీడ్స్‌కి ఏసుకోవచ్చండి. సో, నేనైతే ఇది గోల్డ్ కదా! చాలా సార్లు చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ, అన్నీ ఎందుకు చేంజ్ చేయడం? ఒకటి గోల్డ్‌లో కూడా ఉండాలి అని నేను ఇది అట్లనే పెట్టుకున్నాను చేంజ్ చేయకుండా. నేను ఇది బ్లాక్ బీడ్స్ మీదకి వేసుకుంటాను. 2 వరుసల బ్లాక్ బీడ్స్ ఉంది కదా! దాని మీదకేసుకుంటాను ఇది ఇట్లా. ఇది వేసుకుంటే ఇది కూడా చాలా క్లాసీగా ఉంటది. సో, దీనికేంటంటే నేను ఈ ఇయర్ రింగ్స్ వేసుకుంటాననమాట పెయిర్ చేసుకొని. ఇవి ఒత్తి బంగారువి చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా! ఇవి వేసుకుంటాను ప్లెయిన్ గోల్డ్‌వి. దాని మీదకి మ్యాచింగ్. నా దగ్గర ఒక కాసుల బుట్టలున్నాయి. ప్లెయిన్ గోల్డ్‌వి, యెల్లో గోల్డ్‌వి. సో, అవి కూడా వేసుకుంటారనమాట. సో, డిపెండ్స్ ఆన్ ద డ్రెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద అకేషన్ వేసుకుంటానిది. నెక్స్ట్ కమింగ్ టు మై జ్యువెలరీ. ఇది నా బర్త్‌డేకి తీసుకున్నదండి. ఇది డైమండ్స్‌ది. ఇది క్యారెట్ లేన్‌లో తీసుకున్నాను నేను. ఇది తీసుకున్నప్పటికీ ఇప్పటికి నేను 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా నా బర్త్‌డేకి. సో, ఎవ్రీ అకేషన్‌కి ఒక గోల్డ్ ఐటెమ్ తీసుకోవాలి అని నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే నీకు అకేషన్ గుర్తుండిపోతది. లైక్ ఇది నా 28థ్ బర్త్‌డేకి తీసుకున్నాను ఆర్ 27థ్ బర్త్‌డేకి తీసుకున్నాను అని మనకి గుర్తుంటది. అండ్ ఇట్లనే మనకి గోల్డ్ కలెక్షన్ పైలప్ అయితది. సో, ఇది ఒక బర్త్‌డేకి నేను తీసుకున్నాను. సో, ఇది తీసుకున్నప్పుడు నేను యూఎస్‌లోనే తీసుకున్నా క్యారెట్ లేన్‌లో. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ నేను పెయిడ్ ప్రమోషన్ కాదండి ఏ స్టోర్‌కి. కానీ నేను జెన్యూన్‌గా లైక్ చేసి నాకు నచ్చిన స్టోర్స్‌కి గురించి నేను మీకు చెప్తున్నాను. సో, ఈ స్టోర్స్ క్యారెట్ లేన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు కమెంట్స్ చేయండి. ఇది ఇట్లా చిన్న డ్రాప్స్ వచ్చుంటాయి కదా! ఇవి వెస్టర్న్ వేర్ మీదకి ఆర్ ఇండియన్ కుర్తీస్ మీదకి ఆర్ వెస్టర్న్ టాప్స్ మీదకి అండ్ జీన్స్, టీ షర్ట్స్ మీదకి కూడా బావుంటది. ట్రెండీగా ఉంటది. ఇప్పుడు ఇట్లా ఈ డాంగిల్స్‌వి ఫ్యాషన్ ఉన్నాయి కదా! అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఇది నా డైమండ్ పెండెంట్. యాహ్! సో, ఇది ఇంటర్చేంజబుల్ గ్రీన్ అండ్ రెడ్ ఉంటది. సో, గ్రీన్ ఎక్కువ డైమండ్స్‌లోకి గ్రీన్ ఎక్కువ లుక్ ఉంటదని అనుకుంటాను నేను. అందుకే మోస్ట్‌లీ గ్రీన్స్ అట్లనే పెట్టి వదిలేస్తాను. గ్రీన్సే ఎక్కువ కూడా వేసుకుంటాను. ఎప్పుడైనా కాంట్రాస్ట్ వేసుకోవాలి గ్రీన్స్ అట్లా ఆర్ వైట్స్, హాఫ్ వైట్స్ అట్లాంటి కలర్స్ వేసుకున్నప్పుడు మాత్రమే నేను రెడ్స్ తీస్తాను. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రీన్సే వేసుకుంటాను. ఈ పెండెంట్ కూడా ఏం చేస్తానంటే బ్లాక్ బీడ్స్‌కి వేసుకుంటాను. ఈ 2 రోస్ బ్లాక్ బీడ్స్ ఉంది కదా! దీనికి వేసుకుంటాననమాట ఇది.
ఇది వేసుకుంటాను 2 రోస్ బ్లాక్ బీడ్స్కి. సో దీనికి నా దగ్గర డైమండ్ బుట్టలు ఉన్నాయి, డిటాచబుల్ ఇయర్ రింగ్స్. సో 3 వేస్గా వేసుకోవచ్చు. సో దానిలో ఒక మధ్యలో తీసేస్తే వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తుంది. సో ఇన్ కేస్ మీకు అది కావాలి, మీకు అది చూపించాలి అని అంటే మీరు నాకు ఒక్కసారి మీరు కమెంట్ చేశారనుకోండి, నేను మీకు అది పెడతాను, ఎలా వేసుకోవాలి నా డిటాచబుల్ ఇయర్ రింగ్స్ గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు. అలానే వీటిలో ఏదైనా డీటెయిల్డ్ లుక్, వాటి గురించి డీటెయిల్డ్గా మీకు ఏమైనా కావాలి అని అన్నా మీరు కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే నేను మీకు డీటెయిల్డ్ వీడియో అన్నా యూట్యూబ్ షార్ట్స్ అన్నా చేస్తాను. సో అండ్ కమింగ్ టు దట్, సో దిస్ ఈజ్ మై అనదర్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో ఇది పర్ల్ పెండెంట్ చెప్పాను కదండి, ఆల్రెడీ నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టమని. సో అందుకని ఈ పర్ల్ పెండెంట్ తీసుకున్నాను. స్టార్టింగ్లో అయితే ఈ పర్ల్ పెండెంట్ నేను ఈ చైన్కి వేసేసుకునేదాన్ని, ఈ చైన్కి ఇలా వేసేసుకొని ఈ పర్ల్ ఇవి కూడా డిటాచబుల్ మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. మీరు చూసారంటే హుక్ ఉంటుంది, హుక్కు కింద పర్ల్ ఇది ఉంటుంది అనమాట. సో ఇవి ఇట్లా పెట్టేసుకునేదాన్ని, వీటికి మ్యాచింగ్గా ఇట్లా పెట్టుకునేదాన్ని. అండ్ ఇది వచ్చి నా చోకర్. ఇది కూడా చాలా బాగుంటుంది, వేసుకుంటే కూడా చాలా లుక్ వస్తుంది. ఇది కూడా నా ఫేవరెట్ చోకరు. సో అన్నీ ఫేవరెటే అని అంటున్నాను కదా. సో అన్నీ బాగా ఇష్టంగా, బాగా నచ్చి, వెయిట్ చేసి, సేవ్ చేసి కొనుక్కున్నది ఇది. సో అందుకే ఇవన్నీ నాకు బాగా ఇష్టం అన్నమాట. సో ఈ చోకర్ కూడా బాగుంటుంది. చోకర్స్ ఫస్ట్ ట్రెండింగ్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది అనుకుంటా ఇది తీసుకొని, కానీ అట్లా ఉండదు, చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చి ఇవి నెక్స్ట్ ఇంకో పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. సో ఇది చూసారా, ఇది కూడా మల్టీ వేస్లో వేసుకోవచ్చు. ఇది లాకెట్ అండ్ ఇవి లాకెట్కి ఇయర్ రింగ్స్. నాకు తెలిసి ఈ లైట్ వల్ల ఇవి కరెక్ట్గా కనిపించట్లేదు అనుకుంటాను. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి అన్కట్స్తో వచ్చినవి, అన్కట్ పెండెంట్ ఇది. సో ఇదేంటంటే మనం డిటాచ్ చేసి వేసుకోవచ్చు. నేను తీసుకున్నప్పుడు ఇవి కూడా నేను కాలేజ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇది కూడా చాలా లుక్ వస్తుంది చైన్స్ మీదకి వేసుకుంటే. ఇప్పుడు నేను అప్పుడప్పుడు బ్లాక్ బీడ్స్ మీద కూడా వేసుకుంటాను ఇది. దీనికి ఇవి డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు, 4 కలర్స్ ఇచ్చారు, గ్రీన్, రెడ్, బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఎక్కడో పోయింది. ఇది ఆల్మోస్ట్ ఇది తీసుకొని 14 years అవుతుంది. సో వైట్ ఎక్కడో పోయింది. సో ఉన్నవి ఇవి. సో వైట్ నాకు కావాలంటే నేను ఎప్పుడైనా పర్ల్స్ పెండెంట్ వేసేసుకొని అవి ఇయర్ రింగ్స్కి పెట్టుకోవచ్చు అని నేను అలానే ఉంచుకున్నాను. సో ఇవన్నీ డిఫరెంట్గా మ్యాచ్ చేసేసుకోవచ్చు. మీకు దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నాకు పెండెంట్లో నాకు కమెంట్స్లో పెట్టండి. సో నేను మీకు డీటెయిల్ వీడియో చేస్తాను ఇయర్ రింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చో ఏంటో అని. అండ్ కమింగ్ టు మై బ్రేస్లెట్స్ కలెక్షన్. సో దీస్ ఆర్ మై 2 బ్రేస్లెట్స్. సో ఇది డైమండ్ బ్రేస్లెట్. ఇది ఇట్లా హూప్ లాగా వచ్చి ఉంటుంది. ఇది కూడా నాకు చాలా ఇష్టము. ఇది నేను డ్రెస్సెస్ మీదకి ఆర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్యాంట్ షర్ట్స్ మీదకి కూడా ఇది నార్మల్గా ఇట్లా వేసేసుకొని వెళ్ళిపోతాను. చాలా క్లాసీగా, చాలా ట్రెండీగా ఉంటుంది. అండ్ ఇది లేటెస్ట్గా తీసుకుంది, ఇది కార్టియర్ మోడల్. నేను చాలా రోజుల నుండి కార్టియర్ మోడల్లో ఇలా తీసుకోవాలి అని అనుకొని నాకు ఒక షాప్కి వెళ్తే అక్కడ నచ్చిన వెంటనే ఇంకా తీసేసుకున్నా. దీనికి ఇక్కడ డైమండ్స్ వచ్చి ఉంటాయి. సో ఇది ఇట్లా వస్తుంది. ఇది ఇలా ఓపెన్ చేసి వేసుకుంటాము. సో ఇంకా నా కార్టియర్ కలెక్షన్లో చాలా ఫేవరెట్స్ ఉన్నాయి, కానీ ఒరిజినల్ కార్టియర్లో ఇవి చాలా కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో సేమ్ గోల్డ్కి, సేమ్ డైమండ్స్కి అంత ఎక్స్పెన్సివ్లో తీసుకోవడం ఎందుకని నేను ఇండియాలో గోల్డ్లో తీసుకున్నాను. సో ఇది వచ్చి నాకు 23 grams నెట్ వెయిట్, 2 lakhsకి వచ్చింది. సో ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్లో. సో ఇదైతే 60,000కో 70,000కి వచ్చింది. ఇది కూడా డైమండ్స్ది. సో అప్పుడు ప్రైజెస్ అట్లున్నాయి. ఇప్పుడైతే ఇది కూడా ఈజీగా ఒక 1 lakh ఉంటుందేమో. ఇది 10 grams గోల్డ్ ఉంటుంది దీంట్లో.
సో అదండి ఇవాళ నా జ్యువెలరీ కలెక్షన్. సో మీకు వీటిలో ఇంకా దేని గురించైనా డీటెయిల్డ్ వీడియో కావాలి అని అంటే నేను యూట్యూబ్ షార్ట్స్ అన్నా షార్ట్ వీడియో అన్నా చేస్తాను. సో ప్లీజ్ మీకు ఏమైనా సజెషన్స్ ఆర్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో పెట్టండి. సో చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని మీరు ఇక్కడి వరకు చూసినందుకు. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా హెవీ గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ పెడతాను. ఇవాళ అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా జ్యువెలరీ స్టోర్స్ ఏమైనా కావాలి, ఐడియాస్ నేను తీసుకున్నవి కావాలన్నా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.